మాయమైన ఉంగరం. శ్రీకృష్ణదేవరాయలు గారు రత్నాలతో చేసిన ఒక చక్కని ఉంగరం ధరించారు. ఒకనాడు అది హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తన అంగరక్షకులు ఎవరైనా దొంగిలించుంటారేమో అని సందేహించారు. దొంగలను కనిపెట్టడానికి తెనాలి రామలింగణ్ణి రప్పించారు. రామా, నా రత్నపు ఉంగరం కనిపించకుండా పోయింది. నా 12 మంది అంగరక్షకుల్లో ఎవరో దాన్ని తీసి ఉంటారని సందేహిస్తున్నాను. ఎలా కనుక్కోవడం? ఏదైనా ఉపాయం చెప్పు. మహారాజా, దొంగను నేనే కనిపెడతాను. మీరు నాకు ఏం బహుమతిస్తారో ముందు చెప్పండి. నీకు 100 బంగారు కాసులు ఇస్తాను. ముందు దొంగను కనిపెట్టు. రామలింగుడు 12 మంది అంగరక్షకుల్ని రాజభవనంలోని ఒక ప్రత్యేక గదికి రప్పించాడు. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ ఒక కాళీమాత విగ్రహం ఉంది. ఒక్కొక్కరుగా వెళ్లి అమ్మవారి కుడిపాదాన్ని తాకి రావాలి. అర్థమైందా? మేమెందుకు అలా చేయాలి? మన రాజుగారి రత్నపుటుంగరం కనిపించకుండా పోయింది. దొంగను కనిపెట్టాలని ఆజ్ఞాపించారు. అమ్మవారి కుడిపాదాన్ని మీరందరూ తాకితే అమ్మవారు నా కల్లోకొచ్చి దొంగ ఎవరో చెప్తుంది. రామలింగుడు ఒక్కొక్కరిని లోపలికి పంపాడు. వాళ్ళందరూ అమ్మవారి కుడిపాదాన్ని తాకారు. వాళ్ళు బయటికొచ్చినప్పుడు, ఏది చెయ్యి చాపు, వాసన చూడాలి. రాముడు మొదటి 6 అంగరక్షకుల్ని పంపేశాడు. 7వ వాడి చేతిని వాసన చూశాడు. మహారాజా, వీడే ఆ దొంగ. నన్ను క్షమించండి మహారాజా, ఉంగరాన్ని తిరిగిచ్చేస్తాను. మహారాజు ఆ అంగరక్షకుణ్ణి చెరలో పెట్టించాడు. ఎలా కనుక్కున్నావు రామా? అమ్మవారు నీ కల్లో వస్తుందనే కదా చెప్పావు. అదో గొప్ప విషయం కాదు మహారాజా. అమ్మవారి కుడిపాదంపై నేనొక సుగంధ తైలాన్ని పూశాను. పాదాన్ని తాకిన వారి చేతిని నేను వాసన చూశాను. కాని దొంగ భయపడి పాదాన్ని తాకనేలేదు. వాసన లేకపోవడంతో ఇతనే దొంగ ఇంటాడనుకుని చెప్పాను. అంతలో వాడే నిజాన్ని ఒప్పుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగణ్ణి ప్రశంసించి తాను చెప్పినట్టుగానే 100 బంగారు కాసుల్ని బహుకరించారు.